24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 18న రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుంది ఈసీ. ఎన్నికలు ముగిసిన రోజు సాయంత్రం 5 నుంచి ఓట్ల లెక్కింపు జరగనుంది. జూన్ జూలైలో ముగియనున్న 24 మంది ఎంపీల పదవీ కాలం. ఇరవై 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, రాజ్యసభ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించనున్నారు? 10 రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్నటువంటి 24 రాజ్యసభ స్థానాలకు గాను కేంద్ర ఎన్నికల సంఘం ద్వైవార్షిక ఎన్నికల నిర్వహణకు అవసరమైనటువంటి షెడ్యూల్ ను విడుదల చేసింది. జూన్ 1వ తేదీన ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానున్నట్టుగా షెడ్యూల్లో ప్రకటించింది. జూన్ 18వ తేదీన అవసరమైన పక్షంలో అయితే ఎన్నికలు నిర్వహించాలని, అంటే పోలింగ్ నిర్వహించాలని, శాసనసభ్యుల ద్వారా జరిగేటువంటి ఎన్నికలకు పోలింగ్ నిర్వహించనున్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా 4 సభ్యులు రిటైర్ అవుతున్నటువంటి నేపథ్యంలో 4 సభ్యుల ఎన్నికకు సంబంధించినటువంటి షెడ్యూల్ ను ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక ఈ 4-5 రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాజ్యసభ పదవీ కాలం కూడా ఈ వచ్చే నెల 26వ తేదీతో ముగియబోతుంది. ఆయనతో పాటుగా సీనియర్ నేతగా ఉన్నటువంటి దిగ్విజయ్ సింగ్, వీరితో పాటు బీజేపీలోని పలువురు ప్రముఖ నేతలు కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని, వారితో పాటు సానా సతీష్, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈ 4 సభ్యులు ఇప్పుడు జూన్ 26వ తేదీన రిటైర్ కాబోతున్నారు. ఈ 4 సభ్యులకు సంబంధించిన రిటైర్మెంట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 4కి ఎన్నిక జరగనున్నట్లుగా జూన్ 18వ తేదీన ఎన్నిక నిర్వహించాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించింది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం అందుకు తగిన ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. ధన్యవాదాలు అరుణ్.